గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రైటిస్ ఉంది. ఓకే, దాని తర్వాత మీరేమన్నారు, రక్తం వస్తుంది, మోషన్లో నల్లగా అయిపోతుంది, కాన్స్ డిసీజ్ ఉంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ మందులు వేసుకుంటున్నారు. నేను ఒక మందు చెప్తా, హోమియోపతి మందులు వేసుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, గ్యాస్ గోళీలు వేసుకుంటే ఉన్న రోగం ఎక్కువవుతుంది. కడుపులో యాసిడ్ అనేది ఉత్పత్తి కాదు, అర్థమైందా? ఇప్పుడు బీపీ ఎక్కువైతే ఏమంటారు? హైపర్ టెన్షన్ అంటారు. గ్యాస్ ఎక్కువైతే ఏమంటారు తెలుసా? హైపర్ క్లోరైడియా అంటారు. గ్యాస్ తక్కువైతే హైపోక్లోరైడియా అంటారు. ఇప్పుడు గ్యాస్ గోళీ వేసుకుంటే గ్యాస్ అనేది ఉత్పత్తి కాకుండా హైపోక్లోరైడియా డెవలప్ అవుతుంది. అంటే గ్యాస్ మనకి కంపల్సరీ యాసిడ్ కూడా కావాలి. సో యాసిడ్ ఉంటేనే అన్నం డైజెషన్ అనేది అవుతుంది. సో గ్యాస్ గోళీలు వేసుకుంటే ఏమవుతుంది అనేది, డైజెషన్ అనేది ఇంకా సరిగా కాదు. సరిగా కాకపోతే ఏమవుతుంది, ఫుడ్ నుంచి మనం తిన్నదాని నుంచి ఏవైతే బలం కావాలి, మెగ్నీషియం తగ్గింది, సోడియం తగ్గింది, పొటాషియం తగ్గింది, కాల్షియం తగ్గింది, ఇవన్నీ తగ్గుతాయి. సో ఆటోమేటిక్గా గ్యాస్ గోళీ వేసుకుంటే మీరు యాసిడ్ తక్కువ అవుతుంది కాబట్టి డైజెషన్ సరిగా కాదు కాబట్టి ఇంకా వర్స్ట్ అయిపోతుంది. అది అర్థమైందా? మీరు పుండు మీద కారం చల్లుతున్నారు. సో ఏ వ్యాధికి ఏ మందు వేసుకు, మన హోమియోపతి ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంది. బ్రెయిన్ మీద యాక్ట్ చేసినాక మన బ్రెయిన్ తర్వాత ఏం చేస్తుంది, గట్ టు బ్రెయిన్ యాక్సిస్ వేగస్ నర్వ్ అని ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, మెల్లమెల్లగా లోపట పూత అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు లోపల పూత అరిగిపోయింది. పూత అరిగిపోతే అన్నం పోయి తింటే దానికి ఆటోమేటిక్గా తాకి మంట అనేది వస్తుంటుంది. సో మన మంది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆ యాసిడ్ని తగ్గించుడు, యాసిడ్ని పెంచుడు ఇవన్నీ కాదు, పూత పెరిగేలాగా చేస్తుంది. ఫస్ట్ పూత పెరిగినాక ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు కొంచెం డైజెషన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే పూత పెరుగుతుందో, గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుందో, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా యాసిడ్ లెవెల్స్ నార్మల్ అవుతూ ఏమవుతుంది అని అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే ఇప్పుడు కాన్స్ డిసీజ్ అంటే ఏముండదు, ఇట్లా ఇది ఉంది, పైపు ఉంది అనుకోండి, ఈడో బొక్క పడుతుంది. సో దాంట్లోకి వెళ్ళి బయటికి అంతూ వస్తూ ఉంటుంది. సో మంట అనేది డెవలప్ అవుతుంది. అదే అల్సరేటివ్ కొలైటిస్లో ఏమవుతుంది అని అంటే కింద మలద్వారం నుంచి పెద్ద పేగు మధ్యలో ఇట్లా కట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఆ పొక్కలు పూసేస్తాం. ఎట్లా పూడ్చేస్తారు? మందుతోటి పూడ్చేస్తాం. యాక్టివ్ అయినప్పుడు మెల్లమెల్లగా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్లాక్ స్టూల్ అనేది నార్మల్ స్టూల్ రావడం అనేది జరుగుతుంది. ఆకలి పుడుతుంది, చెంపలు ఉబ్బుతాయి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, గోర్లు మంచిగా అవుతాయి, స్కిన్ మంచిగా అవుతుంది, వెయిట్ పెరుగుతారు, ఉత్సాహం వస్తుంది, యాక్టివ్ ఉంటారు. అందుకే నేనంట హోమియోపతి మందులు వాడండి. ఈ గ్యాస్ గోళీలు బంద్ చేయండి.